హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి జున్నుకి షర్ట్ పెడుతూ ఉంటుంది కదా. మరోపక్క మిత్ర ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పి కార్ హార్న్ గట్టి గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక గమనించిన జాను, త్వరగా తినలక్కి, మీ నాన్నగారు త్వరగా రమ్మని సిగ్నల్ పంపిస్తున్నారు హార్న్ కొట్టి మరి, త్వరగా తిను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది, ఏంటి టీచర్ కంగారు పెడతారు, మీరు ఒకసారి స్కూల్లో చెప్పారు కదా కంగారుగా తినకూడదు అని అనగానే, చెప్పే ఉంటానులే, సరే నెమ్మదిగా తిను అని చెప్పి అంటుంది జాను. ఆ తర్వాత ఇక లక్ష్మి షర్ట్ బటన్స్ పెడుతూ ఉంటుంది కదా జున్నుకి. ఇక కార్ హార్న్ విని చలమయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రూమ్లో ఉండి. ఇక చలమయ్య లోపలికి వెళ్తాడనమాట లక్ష్మి వాళ్ళ రూమ్లోకి. ఇక ఇక్కడ జాను వింటుందన్నమాట లక్ష్మి గొంతు. ఈ గొంతు నాకు బాగా తెలిసిన వాళ్ళ గొంతులా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటుందన్నమాట మనసులో. ఇక చలమయ్య రూమ్లోకి వెళ్ళి ఏంటమ్మా అని చెప్పి లక్ష్మిని అంటూ ఉంటే, బయట అన్నిసార్లు హార్న్ కొట్టేది ఎవరు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చలమయ్య అంటాడు, అది అమ్మ, లక్కీ పాపని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు వచ్చారు, కారులో ఉన్నారు, అది రమ్మని అన్నట్టుగా సిగ్నల్ కోసం అని చెప్పి హార్న్ కొడుతున్నట్టున్నారు అని చెప్పి అనగానే, ఓ అవునా అలాగా అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక అక్కడే ఉన్న జున్ను, ఓ లక్కీ వాళ్ళ ఫాదర్ వచ్చారా, అసలు ఆయన్ని తలుచుకుంటేనే చిరాకు వచ్చేస్తుందమ్మా, అసలు లోకంలో ఎవ్వరికి పిల్లలు లేనట్టుగా ఆయన బిహేవియర్ అని చెప్పి అనగానే, అదేంటి ఆయనకి ముందే తెలుసా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అప్పుడు జున్ను అంటాడు, తెలుసులే అమ్మా, ఇప్పుడు ఆయన గురించి పరిచయం అదంతా చెప్పి నా మూడు పాడు చేసుకోదలుచుకోలేదు, అసలే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పి జున్ను అంటాడు. మరోపక్క మిత్ర చూస్తూ ఉంటాడు, ఏంటి ఎంతసేపటికి రారు అని చెప్పి ఇక కార్ దిగి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట. మరోపక్క జున్ను అంటాడు లక్ష్మితోని, అమ్మ బయట లక్కీ వెయిట్ చేస్తుంది కదా, నువ్వు వెళ్ళు, ఈ కోట్ నేను వేసుకుంటాలే అని చెప్పి అంటాడు. సరే అయితే అని చెప్పి ఇక లక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది. మరోపక్క మిత్ర ఇంట్లోకి వస్తాడు. ఇక హాల్లో అటు ఇటు చూడగానే అక్కడే జాను అలాగే లక్కీ కనిపిస్తారు. ఇక మిత్ర వచ్చి, ఏంటి లక్కీ ఎన్నిసార్లు హార్న్ కొట్టాను, త్వరగా రా పద వెళ్దాము అని చెప్పి అనగానే, ఒక్క నిమిషం డాడీ, జున్ను వాళ్ళ మమ్మీకి చెప్పేసి వెళ్దాము అనగానే, ఏమీ అవసరం లేదు పద అని చెప్పి మిత్ర అనడంతో, సరే డాడీ అని చెప్పి ఇక బ్యాగ్ తగిలించుకొని లంచ్ బాక్స్ తీసుకొని ఇక జాను లక్కీ మిత్ర వెనకాలే వస్తూ ఉంటారు. ఇక ఇంటి బయట అడుగు పెట్టే ముందు ఇక మిత్ర ఇలా అనుకుంటాడు, అసలు ఈ టెండర్ కోడ్ వేసింది ఈ అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరో లేడీ అన్నారు కదా, ఆ లేడీ ఎవరై ఉంటారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట మిత్ర ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా. అప్పుడు లక్కీ అంటుంది, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు, వెళ్దామన్నావు కదా పద అని చెప్పి ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇక కారుకి స్టార్ట్ అవుతూ ఉంటారు. మరోపక్క ఇక లక్ష్మి వస్తుందన్నమాట హాల్లోకి. లక్కీ ఏది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అటు ఇటు. చలమయ్య లక్కీ ఏది అని చెప్పి అడగంగానే, అది వాళ్ళ నాన్నగారు ఇందాకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, అందుకే అన్నిసార్లు హార్న్ కొట్టారు, ఇంక అందుకే ఆయనే తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి చలమయ్య అన్నంతో, సరే అయితే మన కారు రెడీ చేయమని చెప్పండి, మేము కూడా పార్టీకి రెడీ అవుతాము అని చెప్పి లక్ష్మి అంటుంది. మరోపక్క అరవింద ఇంట్లో బామ్మకి ల్యాప్టాప్లో ఏదో చూపిస్తూ ఉంటాడనమాట వివేక్. అదే టైంకి అరవింద వచ్చి, ఏంటి వివేక్, మిత్రని పంపించావు కదా, లక్కీని పికప్ చేయించుకోవడానికి నువ్వు వెళ్ళాల్సింది కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు అక్కడికి దేవి అని వచ్చి, వీడిని ఇలాగే పికప్లు డ్రాపుల కోసం స్కూల్కి పంపించామంటే అక్కడ అదిగో ఆ జాను తగులుకుంటుంది వివేక్ని అని చెప్పి అంటుంది. అప్పుడు అరవింద అంటుంది, దేవి అని, ఇంకెన్ని రోజులు నానుస్తావు, పాపం ఇక్కడ వివేక్ ఏమో ఎవరిని పెళ్లి చేసుకోకుండా జాను కోసం ఎదురు చూస్తున్నాడు, అక్కడ జాను కూడా వివేక్ కోసం ఎదురు చూస్తుంది, నువ్వు ఒప్పుకోవచ్చు కదా వీళ్ళ ప్రేమని అనగానే, ఏంటక్క ఒప్పుకునేది, ఆ లక్ష్మి వల్ల ఇల్లు ఎంత సర్వనాశనం అయిపోయిందో చూస్తూనే ఉన్నాను, ఇంకా వాళ్ళ చెల్లి దరిద్రాన్ని కూడా తీసుకొచ్చి ఈ ఇంటికి బురదంతా అంటించాలా, నా వల్ల కాదు, ఆ జాను నా ఇంటి కోడలు అవ్వదు అన్నట్టుగా దేవి అని చెప్తూ ఉంటే, ఎందుకు ఇంకా అలా మాట్లాడతావు, అయినా లక్ష్మి ఏం చేసిందని ఇంకొకసారి లక్ష్మి గురించి ఇలా మాట్లాడితే అస్సలు ఊరుకోను, లక్ష్మి చేసిన మంచి అంతా మర్చిపోయావా అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే, అది ఏం మంచి చేసింది, అది చేసిన చెడే గుర్తుంది నాకు ఇంకా అని చెప్పి, అసలు మనం రోడ్డు మీద పడ్డాము ఆ లక్ష్మి వల్ల అని చెప్పి దేవి అని అంటుంది. ఆ లక్ష్మి వల్ల మన పరువు పోయింది చాలా, ఇక వాళ్ళ చెల్లిని కూడా తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు చేయదలుచుకోలేదు, ఇంకెప్పుడు వీళ్ళిద్దరు ప్రేమ గురించి పెళ్లి గురించి నా దగ్గర మాత్రం టాపిక్ తీసుకురాకండి అని చెప్పి దేవి అని కోపంగా వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక మిత్ర ఇంటికి చేరుతాడనమాట. ఇక కారులో నుంచి లక్కీ దిగుతుంది. జాను కూడా కారులో నుంచి దిగి, బావగారు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, అప్పుడు మిత్ర, అయ్యో జాను నీ గురించే మర్చిపోయాను, నేను డ్రాప్ చేయడం మర్చిపోయాను అనగానే, పర్వాలేదు బావగారు నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది జాను. అప్పుడు లక్కీ అంటుంది, టీచర్ ఆగండి, మనము ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా, నాన్న నువ్వు కూడా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రావాలి అని అంటూ ఇక జానుకి కన్ను కొడుతుంది చెప్పొద్దు అన్నట్టుగా. ఇక అప్పుడు మిత్ర అంటాడు, మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేనెందుకు, సర్లే చూద్దాంలే అని చెప్పి ఇక మిత్ర ఇంట్లోకి వెళ్తాడు. ఇక జానుతో లక్కీ ఇలా అంటుంది,
బర్త్డే ఫంక్షన్ అని చెప్పి అబద్ధం చెప్పేవేంటి, అక్కడికి వెళ్ళాకైనా తెలిసిపోతుంది కదా అని చెప్పి జాను అంటూ ఉంటే, అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే మా డాడీకి. ఇక మా డాడీకి అక్కడికి వెళ్ళాక కోపం వచ్చాక మా డాడీకి కోపం ఎలా కరిగించాలో కూడా నాకు తెలుసు. ముందు మీరు లోపలికి రండి అని చెప్పి జానుని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది లక్కీ. జాను ఇంట్లోకి రావడం గమనించిన దేవయాని, ఏయ్ జాను అక్కడే ఆగు, అసలు నీకు సిగ్గంటూ ఉందా, మనిషి పుట్టావా లేదా, అసలు మనిషి కన్న వాడికి ఒక్కసారి చెప్తే బుద్ధి సిగ్గు అన్నీ ఉంటాయి, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంటికి రావద్దు అన్నా కూడా సిగ్గు లేకుండా ఎన్నిసార్లు వస్తావు అని చెప్పి దేవయాని తిడుతూ ఉంటే, అప్పుడు అరవింద్ లేచి దేవయాని ఇక ఆపుతావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత ఇక లక్కీ అంటుంది, ఏంటి బాబాయ్ మన ఇంటికి వచ్చిన గెస్ట్ని పలకరించవా ఏంటి అనగానే, అప్పుడు ఇక హాయ్ జాను అని చెప్పి పలకరిస్తాడనమాట వివేక్. అప్పుడు లక్కీ అంటుంది, అదేంటి బాబాయ్ పొద్దున్నే కదా స్కూల్లో కలిశారు, ఇప్పుడే కలుస్తున్నట్టుగా హాయ్ అంటావేంటి అని చెప్పి అనగానే ఇక దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత సారీ బాబాయ్ అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇక అరవింద్ అంటుంది, ఏంటి లక్కీ మీ టీచర్ని తీసుకొచ్చావు ఇంటికి అనగానే, అప్పుడు లక్కీ అంటుంది, అది నానమ్మ నేను మా టీచర్ అలాగే నాన్న ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాము, అందుకే తీసుకొచ్చాను మా టీచర్ని అని చెప్పి అనగానే, ఓ అలాగా అని చెప్పి అరవింద అంటుంది. ఇక అక్కడే ఉన్న దేవ్యాని ఇదొకటి వదిలించుకుందాం అన్న దాన్ని తీసుకొచ్చి తగిలిస్తుంది. ఛీ అని చెప్పి కోపంగా అక్కడి నుంచి దేవ్యాని వెళ్ళిపోతుంది. తర్వాత అరవింద్ అంటుంది, బర్త్డే పార్టీ ఎవరిదిరా అనగానే, తెలీదు లక్కీ ఫ్రెండ్ అంట అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది, డాడ్ ప్లీజ్ డాడ్ నువ్వు కూడా రావాల్సిందే అనగానే, సరే అయితే వస్తాలే అని చెప్పి అంటాడు. ఇక అక్కడే ఉన్న వివేక్, అదేంటి లక్కీ మీ ముగ్గురైనా వెళ్ళేది, నేను రావద్దా మీ ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, అయ్యో బాబాయ్ నువ్వు లేకుండా పార్టీకా, నలుగురం కలిసి వెళ్దాము అని చెప్పి అంటుంది. ఆ తర్వాత లక్కీ, రండి టీచర్ మీరు ఫ్రెష్ అవ్వడానికి డ్రెస్ ఇస్తాను అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక వివేక్ గబగబా తన రూమ్లోకి వచ్చి ఇక సంజన డ్రెస్సెస్ ఎక్కడున్నాయని చెప్పి ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే, ఇక దేవ్యాని వచ్చి, అదేంట్రా సంజన బట్టలతోని నీకేంటి పని అనగానే, జానుకి ఒక డ్రెస్ ఇద్దామని అని చెప్పి అంటాడు. ఏంట్రా నువ్వు నీకు పిచ్చా, అసలు అలాంటి దరిద్రపు దానికి సంజన బట్టలు ఇస్తావా, దాన్ని ఎంత ఇదిగా వదిలించుకుందామని చూస్తూ ఉంటే నువ్వేంటి ఇలా అని చెప్పి అంటుంది దేవ్యాని. అప్పుడు వివేక్ అంటాడు, ఏంటమ్మా పదే పదే జానుని దరిద్రం అని చెప్పి అంటావు, అసలు ఇన్ని ఇయర్స్ నువ్వు ఒప్పుకుంటావు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను, లేదంటే జానుని పెళ్లి చేసుకోవడం నాకు ఎంతసేపు నీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాను, అసలు పదే పదే ఇన్నిసార్లు కూడా అడిగిపించుకోకూడదు, నీ మీద నా రెస్పెక్ట్ పోతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, ఏంట్రా అసలు ఆ దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడలు చేసావంటే ఇంకేమైనా ఉందా, నన్ను దాని కాలు కింద చెప్పులాగా చూసేస్తుంది, అమ్మో నాకు అస్సలు విలువివ్వదు, అసలు అలాంటిది నా ఇంటి కోడలు అస్సలు అవ్వకూడదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అప్పుడు వివేక్ అంటాడు, అసలు జాను ఎవరమ్మా, లక్ష్మి వదిన చెల్లెలు, లక్ష్మికి వదినకి ఎన్ని సద్గుణాలు ఉన్నాయో మన జానుకు కూడా అన్ని సద్గుణాలు ఉన్నాయి, తను కూడా చాలా మంచిది, నువ్వు అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నువ్వేనైనా చెప్పు అది మాత్రం నాకు అసలు నచ్చదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి దేవి అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాను ఒక రూమ్లో ఒక బోట్లో లక్ష్మి శారీస్ ఉంటాయన్నమాట. ఇక శారీ ఒకటి తీసుకొని ఇక లక్ష్మితో వాళ్ళ అక్క జ్ఞాపకాలన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి లక్కీ వస్తుంది. ఏంటి టీచర్ ఈ శారీ మీకు నచ్చిందా అనగానే, అవును నచ్చింది అని చెప్పి అంటే, నాకు కూడా ఈ శారీ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి లక్కీ అంటుంది. తర్వాత ఆ శారీ ఒంటి మీద వేసుకొని, ఎలా ఉంది నాకు ఈ శారీ అనగానే, సూపర్గా ఉంది అని చెప్పి అంటుంది జాను. నాకు ఈ కబోర్డ్లో ఇంకో శారీ అంటే కూడా ఇష్టం అని చెప్పి ఆ శారీని అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఏమైంది లక్కీ అనగానే, ఆ శారీ నాకు అందడం లేదు తీసిస్తారా అని చెప్పి లక్కీ అడగడంతోని, ఒక్క నిమిషం నేను తీస్తాను అని చెప్పి ఇక జాను ఆ కబోర్డ్లో ఆ శారీ తీయబోతూ ఆ శారీ కింద వాళ్ళ అక్క బావగారి ఫోటో పెళ్లి ఫోటో కనిపిస్తుందనమాట. ఈ ఫోటో ఇప్పుడు కనిపిస్తే ఈవిడెవరు ఏంటి అని చెప్పి అడుగుతుంది లక్కీ. అక్క గురించి చెప్పాల్సి వస్తుంది. వద్దొద్దు ఇప్పుడిప్పుడే ఈ ఫోటో లక్కీకి కనిపించకూడదు అని చెప్పి ఆ ఫోటోని ఆ పక్కకి దాసేసి ఇక ఒక శారీ ఇస్తుందనమాట. ఈ శారీ చాలా ఇష్టం నాకు, ఈ శారీ పెద్దయ్యాక ఈ కలర్ నేను కొనుక్కుంటాను అని చెప్పి జానుతో చెప్తూ ఉంటుంది లక్కీ. అదే టైంకి వస్తాడనమాట వివేక్. జాను ఈ డ్రెస్ వేసుకో సంజనాది నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనగానే, థ్యాంక్ యూ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఏంటి బాబా ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి లక్కీ అడుగుతుంది. నాదెంతసేపు 5 minutes, ఇదిగో వీళ్ళలాగా గంటలు తీసుకోను అని చెప్పి జానుని చెప్తూ ఉంటాడు. హలో నేను ఇలా వెళ్ళి ఇలా రెడీ వస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి జాను అంటుంది. సరే అయితే త్వరగా రెడీ అవ్వండి టీచర్ అని చెప్పి ఇక లక్కీ అలాగే వివేక్ బయటకు వస్తారు. పక్క లక్ష్మి అంటుంది, జున్ను రెడీ అయిపోయావా అనగానే, నేను కూడా రెడీ, నువ్వు కూడా రెడీ కదమ్మా అని చెప్పి అంటే, సరే ఇక వెళ్దాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక్క నిమిషం అమ్మా మన లక్కీ రెడీ అయిందో లేదో నేను ఫోన్ చేసి కనుక్కుంటాను, ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి లక్ష్మి దగ్గర ఫోన్ తీసుకొని ఇక లక్కీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడనమాట. ఇక అరవింద్ ల్యాండ్లైన్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడు అదే టైంకి లక్ష్మి, నువ్వు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదు, నేను మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకుంటుంది అనమాట. హలో అని చెప్పి అనగానే అట్నుంచి అరవింద్ కూడా హలో అంటుంది. ఇక ఒకరికొకరు ఈ గొంతు తెలిసినట్టుగా ఉంది అని చెప్పి షాక్ అయ్యి మళ్ళీ హలో అని చెప్పి అంటూ ఉంటారు. ఇక లక్ష్మి కూడా షాక్లో ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే ఇక అప్పుడు జున్ను అంటాడు, అమ్మ
నాకు పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు అని చెప్పి అన్నావు. ఇప్పుడు నువ్వే సరిగ్గా మాట్లాడట్లేదు. ఇటు ఇవ్వు అని చెప్పి జున్ను ఫోన్ తీసుకొని హలో నేను జున్నుని లక్కీ రెడీ అయిపోయిందా అని చెప్పి అనగానే ఎలా ఉన్నారా జున్ను అని చెప్పి అరవింద పలకరిస్తుంది. ఇంకేంట్రా బుడంకాయ విశేషాలు అనగానే లక్కీకి ఇస్తారా మాట్లాడాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే లక్కీ లక్కీ అని చెప్పి అరవింద పిలుస్తుంది. ఇక లక్కీ అప్పటికే రెడీ అయ్యి కిందకు వస్తుందనమాట. జున్ను మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ ఇస్తుంది. హలో జున్ను అనగానే నువ్వు రెడీ అయిపోయావా అనగానే రెడీ అయ్యాను, మీరు బయలుదేరిపోండి మేము అక్కడ వస్తాము డైరెక్ట్గా అని చెప్పి చెప్తుందనమాట లక్కీ. సరే అయితే నీకోసం వెయిట్ చేస్తాను బ్రో అనగానే ఓకే బ్రో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుందనమాట లక్కీ. సరే పదమ్మా బయలుదేరదాము అని చెప్పి జున్ను లక్ష్మి పార్టీకి బయలుదేరతారు. మరోపక్క డాడీ రెడీ అయ్యాడో లేదో అని చెప్పి లక్కీ అంటూ ఉంటే వెళ్ళి చూడిపో అని చెప్పి అరవింద అంటుంది. సరే అని చెప్పి లక్కీ చూడ్డానికి వెళ్తుంది.